మళ్ళీ మాలిని ఇంటికి వచ్చి బోనాల జాతరలో జరిగిన అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చానక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఏం చెప్తుందా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్‌గా చెప్పు మళ్ళీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే అక్క నా బిడ్డ నాకు పుట్టబోయే బిడ్డను నీకు ఇవ్వాలనంటే మీ అమ్మని నీ దగ్గర నుండి దూరంగా ఉంచాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మళ్ళీ నువ్వేమంటున్నావు అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మల్లి అయితే అవును నా బిడ్డను నీకు ఇవ్వాలి అని అంటే మీ అమ్మకు నువ్వు దూరంగానే ఉండాలి. అలా అయితేనే నా బిడ్డను నీకు ఇవ్వగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మల్లి వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే నా బిడ్డకి నీ అమ్మ వల్లే ప్రాబ్లం ఉందక్క. ఏదైనా జరిగినా నా బిడ్డకి మీ అమ్మ వల్లే జరుగుతుంది. అందుకే నీకు నా బిడ్డ కావాలో లేదా మీ అమ్మ కావాలో ఏదో ఒకటి ఆలోచించుకొని నువ్వు చెప్తే అప్పుడు నా బిడ్డను నీకు ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే చాలా కోపంగా మల్లిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే అవునక్క నువ్వు ఏదో ఒకటి నిర్ణయించుకొని నాకు చెప్తే అప్పుడు నేను నాకు నీ బిడ్డని ఇవ్వాలో ఇవ్వకూడదో అని నాకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.